దయ్యం ఎవరు, మీరా మేమా అన్నది కదా కల్వకుంట్ల కవితక్క. దయాలున్నాయి, ఆ దయాల జోలికి పోకుర్రి, రాక్షసులు ఉన్నారు, దయాలు ఉన్నారు, కేసీఆర్ మాత్రం దేవుడు అని చెప్పేసి అన్నది. మరి దయ్యం ఎవరు, మరి మీరా మేమా? కవితపై గులాబీ నేతల గుస్సా. ఇన్నాళ్ళు కేసీఆర్ కుమార్తెకి గౌరవం, రోజు రోజుకు పార్టీని డ్యామేజ్ చేసేలా చర్యలు, ఇక ఉపేక్షించేది లేదంటున్న గులాబీ నేతలు. ఇతర పార్టీలకు అవకాశం ఇస్తుండడంపై అనుమానాలు. ఓపిక పట్టింది సాల్, ఇక డైరెక్ట్ అటాక్. అజ్ఞాత శక్తిపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్న గులాబీలు. ఇప్పటికే ఒంటరి అయోమయ పరిస్థితి, రానున్న రోజుల్లో కవితకు అన్ని కష్టాలే. సో కవిత మాట్లాడినటువంటి దాంట్లో చాలా చాలా అర్థాలు ఉన్నాయి. మరి బావను వ్యతిరేకిస్తుందా? మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా కుటుంబ సభ్యుల పైన ఇప్పుడు కేసీఆర్ తిన్నటువంటి సగం ఇడ్లీ పైన కూడా చర్చ నడిచిందట. అంటే కేసీఆర్ ఇంట్లో ఆయన తిన్నటువంటి సగం ఇడ్లీ ఏదైతే ఉందో తెల్లారితే మీడియాలో లీక్ అవుతున్నది. ఆయన అంటే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులే సగం ఇడ్లీ తిన్నాడు, ఆయన మొత్తం ఇడ్లీ తిన్నాడు అనేది కుటుంబ సభ్యులకి, ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళకే తెలుస్తుంది. అంటే వాళ్ళే దయ్యాలని చెప్పిన అంటది. మరి కేసీఆర్ ఇడ్లీ తినేటప్పుడు పక్కన కూకొని తినేది ఎవరు? తింటే వాళ్ళ భార్య శోభమ్మ తినాలి. ఎవరు? కేసీఆర్ భార్య. మరి కేసీఆర్ భార్య వీళ్ళ అమ్మని మరి ఏమన్నా దయ్యం అన్నదా? లేకపోతే కొడుకు మనమోళ్ళు ఏమన్నా ఇంకా దయాలు అయిపోయిల్లా? లేదా పక్కన ఉన్నటువంటి హరీష్ రావు అంటే సరే ఎప్పటికైతే పక్కకు ఉన్నాడు అంటే అన్ననన్న అనాలే, లేకపోతే తల్లినన్న అనాలి, అంతే కదా. అన్ననే ఉండాలి, లేకపోతే కొంత వదినకు ఈమెకు పడదన్నటువంటి విమర్శలు కూడా బాగానే ఉన్నాయి. మరి సో ఎవరిని అన్నది అనేది ఇంతవరకు బహిరంగంగా చెప్పట్లేదు. కానీ ఆమె ప్రతిసారి చేసేటువంటి వ్యాఖ్యల ద్వారా పార్టీ డ్యామేజ్ అయిపోతుంది. ఇక ఊకోద్దిగా ఈ గట్టిని అరుచుకోవాలన్నటువంటి ఆలోచనతో గులాబీ పార్టీకి సంబంధించిన నేతలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. ఆమె కేవలం కేసీఆర్ కుమార్తె కాబట్టి ఓపిక పడతా ఉన్నారట. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అంతా నా ఇష్టం, నేను కేసీఆర్ కూతుర్ని, ఏది చెప్తే అదే ఫైనల్ అనే ధోరణిలో ఇన్నాళ్ళు నడిచింది. కానీ ఇప్పుడు ఆ ఆటలు సాగడం లేదు. ఆధిపత్య పోరు కొనసాగుతుండడం, కేసీఆర్ చుట్టూ దయ్యాలు నా ఓటమికి పార్టీ నేతలే కారణమంటూ కవిత పదే చెప్తుండడంపై తిరుగుబాటు మొదలైనట్లు సమాచారం. అసలు ఎవరు దయ్యం? ఇన్నాళ్ళు అజ్ఞాత శక్తిగా సాధించిన ఆధిపత్య పోకడలపై నిలదీసేందుకు గులాబీ నేతలు సిద్ధమైనట్లు చర్చ జరుగుతున్నది. లేఖతో మొదలైనటువంటి వారు ఏ ముహూర్తాన కేసీఆర్కు కవిత లేఖ రాశారు. కానీ అప్పటి నుంచి బీఆర్ఎస్లో వారు మొదలైంది. కేటీఆర్తో పాటు ఆధిపత్య పోరు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఏముంది ఇది? సో కవిత విషయానికి వచ్చిన తర్వాత వాస్తవంగా కూడా ఆమె మరి ఎవరిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఉన్నది అంటే కుటుంబ సభ్యులే. కానీ అది కేటీఆర్నా, లేకపోతే హరీష్ రావు అనుకునే, లేకపోతే సంతోష్ రావుకి చెక్ పెడదామన్నటువంటి ప్రయత్నమా ఏందో తెలియదు. కానీ మొత్తానికి ఆమె మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఒకటైతే మాత్రం అనిపిస్తూ ఉన్నది, కేసీఆర్ యొక్క ఆధ్వర్యంలో కేటీఆర్ గనక ఒకవేళ కనుక బాధ్యతలు అప్పగించినట్టయితే ఖచ్చితంగా మేము ఆ పార్టీలో ఉండేటువంటి అవకాశం ఉండదు అన్నటువంటి ధోరణితో ఆమె మాట్లాడుతూ ఉన్నది. ఎడవింది అది. ఇగో ఇదే క్రమంలో కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని ఆమె చేసిన వ్యాఖ్యలు, తన ఓటమికి సొంత పార్టీ వాళ్లే కారణమని చేసిన కామెంట్స్తో పార్టీ సీనియర్లు, ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ నేతలంతా తిరుగుబావుట ఎగురవేస్తున్నారని సమాచారం. ఇకపై ఆమె వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని, మాటలకు మాట బదులివ్వాలని గులాబీ నేతలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. గతంలో కేసీఆర్ కూతుర్ని అనే గర్వంతో చేసిన దబాయింపు అంతా ఇకపై సాగనిచ్చేది లేదని నేతలు ఒక్క మాట మీదకు వచ్చినట్లు సమాచారం. బీఆర్ఎస్లో ఉంటూ జాగృతి ఎందుకు? కవిత బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటూనే జాగృతి సంస్థ పేరుతో కార్యక్రమాలు స్పీడ్ పెంచారు. సంస్థ అనుబంధ కమిటీలతో పాటు దేశ విదేశాల్లోనూ కమిటీలు వేస్తున్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై పోరాటం, ఇరిగేషన్ పైన రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. అయితే రాజకీయ వ్యూహం లేకుండానే పార్టీని కాదని జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తుండడం, కేటీఆర్ హరీష్ రావుపై పరోక్ష విమర్శలు చేస్తుండడం గులాబీ నేతలకు నచ్చడం లేదు. దీంతో ఆమెతో ఉంటే రాజకీయంగా ఎదగలేమని భావించిన జాగృతిలో కీలకంగా పనిచేసిన
కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్యేలు అయిన వారు ఆమె కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఒక్కరొక్కరుగా దూరం అవుతున్న నేతలు బీఆర్ఎస్ పార్టీని కాదని కవిత అనుసరిస్తున్న తీరుతో కేసీఆర్ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారనే ప్రచారం సైతం ఊపందుకున్నది. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని ఘాటు విమర్శలు చేశారు. ఇది కుటుంబంలోని సభ్యులను టార్గెట్ చేసి ఆరోపణలు చేశారని అర్థమవుతున్నది. అందుకే కవిత కార్యక్రమాలకు బీఆర్ఎస్ నేతలు దూరంగా ఉంటున్నారు. ఆమె ఏ కార్యక్రమం చేసినా ఒకరిద్దరు నాయకులు కూడా పాల్గొనడం లేదు. కేవలం జాగృతి సంస్థ, పూలే ఫ్రంట్ నేతలు మాత్రమే కనిపిస్తున్నారు. అయితే పూలే ఫ్రంట్లో గతంలో కీలకంగా వ్యవహరించిన నేతలు సైతం ఇప్పుడు ఆమెకు దూరంగా ఉన్నారని సమాచారం. మొత్తంగా బీఆర్ఎస్లోని ఒంటరైన కవిత విమర్శలపై ఇకపై మౌనంగా ఉండాల్సిన పని లేదని గులాబీ నేతలు డిసైడ్ అయినట్టు సమాచారం. ఓవైపు జాగృతి పేరుతో ప్రత్యేక టీమును సిద్ధం చేసుకుంటున్న కవిత, ఇంకోవైపు ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చేలా వ్యవహరిస్తున్న తీరుపై గులాబీ నేతలు గుర్రుగా ఉన్నారు. అసలు ఆమె ఏ పార్టీలో ఉన్నారో తెలియడం లేదంటూ సెటర్లు వేస్తుంటే ఉద్యమ పార్టీగా పేరుగాంచిన బీఆర్ఎస్కు తలవంపుగా ఉన్నదని గులాబీ నేతలు తెగ మదనపడిపోతున్నట్టు సమాచారం. కేసీఆర్ కుమార్తె కాబట్టి ఇన్నాళ్ళు ఏం చేసినా నడిచింది, తాను చెప్పిందే వేదం అనే ఊహల్లో ఇంకా ఉంటే ఎలా అని తెగ మాట్లాడుకుంటున్నారు. వీరిలో కవితకు దగ్గర మనుషులు కూడా ఉండడం గమనార్హం. ఆమె వ్యవహరిస్తున్న తీరుతో గతంలో లబ్ధి పొందిన నేతలు సైతం దూరంగా ఉంటున్నారని ప్రచారం సాగుతున్నది. ఎప్పుడు ఎలా ఎటు టర్న్ తీసుకుంటారో తెలియక ఆమె రాజకీయ వ్యూహం ఏమిటో అర్థం కాక కొంతమంది సతమతం అవుతున్నారని తెలిసింది. కవిత అనుచరులుగా ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉన్నదనే అభిప్రాయాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలా రోజులుగా కేసీఆర్ కూతురు అంటే మాత్రమే కవితకు గౌరవం. ఇది అవునన్నా కాదన్నా, కేసీఆర్కైనా కేటీఆర్కైనా సరే, హరీష్ రావుకి ఒక రకంగా ఇమేజ్ ఉండొచ్చేమో, కానీ కేటీఆర్కి కవితకి కేసీఆర్ అనేటువంటి పదం ఉంటేనే వాళ్ళు కేసీఆర్ పదాన్ని ఉపయోగించుకొని మాత్రమే రాజకీయం చేసిండ్రు. ఇప్పటి వరకు కొంత ప్రజల్లో ఎంతో కొంత ఉందంటే అది కేసీఆర్ చేసినటువంటి వ్యవహారంతో, కానీ కేసీఆర్ కొడుకు బిడ్డగా మాత్రమే పేరున్నది. ఏదో మీరు దివి నుంచి దిగొచ్చినటువంటి తారలు కాదు, లేకపోతుంటే ఉద్యమంలో కేసులై లాఠీ దెబ్బలు తిని, లేకపోతుంటే ఇంకా ఏదో చేసినటువంటి వ్యక్తులు అయితే కాదు. కేవలం కేసీఆర్ కూతురుగా కొడుకుగా మాత్రమే మీ ఇద్దరు చూస్తారు. అయితే ఇన్ని రోజులు భరించడం, ఆమె మాట్లాడుతూ ఉంటే ఇక భరించాం మేము, పార్టీ డ్యామేజ్ అయిపోతుంది అన్నటువంటి ధోరణిలో ఇప్పుడు నేతలంతా కూడా అదే విధంగా ఉన్నారు. ఒక పక్కన కేసీఆర్ కూడా కొంత మౌనంగా ఉండండి, ఆమె ఏ విధమైనటువంటి అది ఆస్తుల పంచాయతా లేకపోతే కుటుంబ పంచాయతీ తెలియదు, కానీ ఆమె కొంత అలుగుతుంది, మీరు ఏం మాట్లాడకుండా అని చెప్పేసి కేసీఆర్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైనే మాట్లాడట్లేదు. సరే, ఏదేమైనప్పుడు కూడా ఆమె మాటలకి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు కూడా ఇంకా పెద్దగా పట్టించుకోలేదు. కానీ పార్టీ రోజు రోజుకు డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఆమెకు గట్టి కౌంటర్ ఇవ్వాలన్నటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దయ్యాలు ఎవరు మరి భూతాలు ఎవరో, మరి ఆమె దయ్యమా లేకపోతే మేము దయ్యమా చెప్పాలని చెప్పేసి వాళ్ళు నిలదీసేటువంటి పరిస్థితికి వచ్చిందిగా.